స్వాగతం తేట తెలుగు ఛానల్కి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వారికి చాలా థ్యాంక్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న క్లారిటీ చెప్తాను. హిందీలో హల్దీ అంటే పసుపు అని అర్థం. పసుపులో మనకు తెలియని 4 రకాల పసుపు కొమ్ములు అనేటివి మనకు ఉంటాయి. ఒకటి పసుపు కొమ్ములు, అమ్మ పసుపు, తర్వాత వన పసుపు, దారు పసుపు అనేసి కలిసి 4 రకాల పసుపులు అనేటివి మనకు ఉంటాయి. దీని గురించి మీకు ఈ 4 రకాల పసుపులను కలిపి మనము శ్రీ హల్దీ అని చెప్పేసి మనము ఒకటి ఉపయోగిస్తాం. ఆ శ్రీ హల్దీ గురించి మీకు ఇప్పుడు వాటి ఉపయోగాలు అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇది స్కిప్ చేయకుండా అందరూ చివరి వరకు చూడండి. పసుపు కొమ్ములో నల్ల మిరియాలు, తర్వాత కుంకుమ పువ్వు లిక్విడ్ కలిపి ప్రిజర్వేట్స్ అనగా నిల్వ కోసం ఈ సోడియం బెంజాయేట్ అనేది కలుస్తుంది. అంతేకాక దాల్చిన చెక్క లిక్విడ్ కలుస్తుంది. మన భారతదేశంలో వంటకాలలో అత్యంత ముఖ్యమైనది ఈ పసుపు అనేది ఆసియా ఖండంలో కూడా వేలాది సంవత్సరాలుగా ఉపయోగపడుతుంది. పసుపుని ఆయుర్వేదంలో మనకు సాంప్రదాయ చైనీస్ ఔషధంగా, మనము సిద్ధ ఔషధంగా మరియు యునానీ ఔషధంగా ప్రధాన భాగంలో ఉపయోగపడుతుంది. పసుపు ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. యునైటెడ్ స్టేట్ అగ్రికల్చర్ అనగా USDA డిపార్ట్మెంట్ అంటే నేషనల్ న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారము 1 టేబుల్ స్పూన్ పసుపులో మనకు 29 క్యాలరీల, తర్వాత 0.91 గ్రాముల ప్రోటీను, 0.31 గ్రాముల కొవ్వు, 0.31 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.15గా ఫైబర్, తర్వాత 0.31 గ్రామ్స్ షుగర్ కలిగి ఉంటాయి. అదే 1 టేబుల్ స్పూన్లో 26% మనకు మ్యాంగనీస్ అవసరం. రోజువారీ ఇనుములో అనగా ఐరన్ 16%, రోజువారీ పొటాషియంలో 5%, రోజువారీ విటమిన్ సి అనేది 3% అనేది అందిస్తుంది. ఇప్పుడు శ్రీ హల్దీ ఉపయోగాల గురించి మనము తెలుసుకుందాం. ఒక్కొక్క డిసీజ్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది మీకు చెప్తాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ శ్రీ హల్దీ ఏమేమి చేస్తుంది అనేది మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే శ్రీ హల్దీలో వచ్చేసి కర్క్యూమిన్లో పసుపు ఉండే కీలక పదార్థం. పసుపు రంగులో కర్క్యూమిన్ 2% కలిగి ఉంటుంది. సుమారు 1 కేజీ పసుపులో 25 గ్రాముల కర్క్యూమిన్ అనేది లభిస్తుంది. రక్త శుద్ధి కోసం, ఇప్పుడు తుమ్ములు వచ్చినా కానీ, వాంతులు వచ్చినా కానీ, జ్వరం కానీ, తలనొప్పి కానీ, తర్వాత గుండె జబ్బుల నుండి, అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు ఏవైనా కానీ, అలాంటి గుండెపోటు కానీ, తర్వాత వీటికి ఎయిడ్స్ బారి నుండి, తర్వాత వివిధ క్యాన్సర్ల నుండి, తర్వాత ఈ యొక్క జ్వరం కానీ, తర్వాత చర్మం సంబంధించినవి మనకు మొటిమలు కానీ, లేకపోతే అందం కానీ, ఇది కాంతిని కలిగిస్తుంది. పసుపు శ్రీ హల్దీ వల్ల మనకు కాంతి అనేది కలుగుతుంది. అంతేకాదు నిద్రలేమి సమము, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తర్వాత ఒబెసిటీ, కడుపులో ఏమైనా నులి పురుగులు ఉన్నా కానీ, ఏమైనా ఉన్నట్లయితే ఈ హల్దీ వల్ల మనకు తర్వాత కాలేయం సంబంధించినవి ఏమైనా జబ్బులు ఉన్నట్లయితే కాలేయం సంబంధించినవి కూడా మనకు ఈ హల్దీ వల్ల మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. అంతేకాక ఇంకా ఈ వెంట్రుకలు సంబంధించిన, తర్వాత నోటి పూతలు, తర్వాత నోట్లో పుండ్లు కావడము, చిగుర్లు వాపు వేయడం, తర్వాత పుచ్చి పండ్లు, ఇలాంటి ఏమైనా దంత సమస్యలు ఏమి ఉన్నా కానీ ఈ శ్రీ హల్దీ వాళ్ళు వాడినట్లయితే మనకు మేలు జరుగుతుంది. ఈ వాటి నుండి మనకు ఉపశమనం అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ శ్రీ హల్దీని మీరు అందరూ తీసుకోండి. మేము కూడా తీసుకుంటాము. ఇంకా ఈ పసుపులు అనేటివి చాలా మనకు ఎంత ఉపయోగాలంటే, మనకు చైనీస్లో, మన ఆసియా ఖండంలో మనకు చాలా ముఖ్యమైనది ఈ పసుపు అనమాట. అతి ముఖ్యమైన ప్రతి వంటకాల్లో మనం ఉపయోగిస్తాము. కానీ మనకు ఆ వంటకాల్లో ఉపయోగించే పసుపు కంటే ఈ పసుపు లిక్విడ్లో మనకు చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని వాడినట్లయితే మనకు నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పసుపు అనేది. కాబట్టి తప్పక అందరూ ఉపయోగిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.